ఈ పునరుత్థాన దినమున వాని ప్రయాస వ్యర్థము. ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు కనుక ఈ ఆలోచన, ఈ నిరీక్షణ బయట లోకానికి లేదు. ఆయన కాపాడని ఎడల కావలి కాయు వారి ప్రయాస వ్యర్థమన్నది. ఒక మాట మన బైబిల్లో చదువుకుందాం. 127వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా కాపాడని ఎడల కావలి కాయు వాని ప్రయాస వ్యర్థము అనుంది బైబిల్లో. దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన ఉచితమైనటువంటి ప్రేమను బట్టి మనలో ఏ యోగ్యత లేకపోయినా ఈ భయంకరమైన ప్రమాదకరమైనటువంటి దినాలలో కూడా ఈ రోజున ఆరోగ్యకరంగా ఆయన సన్నిధిలో ఆయనను గణపరచడానికి ప్రభు కృప చూపాడు అంటే అది కేవలం ఆయన దయ, ఆయన ఉచితమైన కృప, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాపాడకపోతే కావలి కాయువాని యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే అనుంది బైబిల్లో. ఈ రోజున విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, ఆయన ఉచితంగా అనుగ్రహించినటువంటి రక్షణ, ఆయన కృపను బట్టి మన పట్ల చూపుతున్న ప్రేమను, ఆయన మన పట్ల కలిగినటువంటి ఆ దయా సంకల్పాన్ని, అది ఉచితంగా దొరికింది కనుక దాని మీద అందరూ శ్రద్ధ చూపట్లేదు, దాని విలువను కనుక్కోవట్లేదు. ఆ ప్రేమలో ఉన్న శక్తి, ఆ కృపలో ఉన్న దీవెన, ఆయన రక్షణలో ఉన్న కాపుదల, ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు కనుక దాన్ని ఈ రోజున అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, బయట ఒక భయంకరమైనటువంటి తెగులు సంచరిస్తుంది. ఈ రోజున విద్యావేత్తలు అనుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఈరోజు ఒక దోపిడీకి గురైన సందర్భాలు మన కంటికి కనిపిస్తున్నాయి. అయినా ప్రాణాలు దక్కట్లేదు. డబ్బులు పెట్టి ప్రాణాలు కాపాడుకుందామని వెళ్తున్నా వాళ్ళ ప్రాణాలు దక్కలేని పరిస్థితిలో ఉన్నారు. చూడండి, మనుషుని యొక్క ఆలోచన ఎలాంటిదంటే, ఉచితంగా ఒక విలువైంది వస్తే దాన్ని గ్రహించలేరు. డబ్బులు ఉన్నాయి కదా, డాక్టర్లు ఉన్నారు కదా, ఇది ఏమీ చెయ్యదులే అని వెళ్తున్నారు. కానీ లక్షల కొలది, కోట్ల కొలది డబ్బులు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కట్లేదు. ఈ మధ్య ఒక వార్తను చదివాం, విన్నాం. కృష్ణపట్నం అనే ప్రాంతంలో ఒక చదువు లేనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి, ప్రకృతిలో దొరుకుతున్న వనమూలికలతో అతడు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ని తయారు చేసి అనేకులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటే వాళ్ళు బ్రతుకుతున్నారట. కానీ ప్రభుత్వం వారు అతనికి లైసెన్స్ లేదు, ఒకవేళ ఆ పసర తాగి ఆ మందు తిని చనిపోతే ఎట్లా అని అతని మీద అనేకమైన అరెస్టు వారెంట్లు, ఆ యొక్క ప్రకృతి ద్వారా జరుగుతున్నటువంటి ఆ ఆయుర్వేదాన్ని ఆపాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు, మరి దాని వలన మేము స్వస్థపరచబడుతున్నాం, అతను ఏం డబ్బు తీసుకోవట్లేదు, ఉచితంగా వస్తుంది కనుక వెళ్తున్నామని ఆయా రాష్ట్రాల నుంచి వచ్చి ఒక క్యూ మాదిరిగా నిలబడి తన దగ్గర ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా దొరుకుతున్న దాని మీద ఎవరు మనసు పెట్టరు, దానికి విలువివ్వరు. ఈ రోజున ఎలాగైతే ఉచితంగా అతను చేస్తున్న పరిచర్య మీద ఒత్తిడి, దాడులు జరుగుతున్నాయో, అలాగే నా ప్రభువైన యేసుక్రీస్తు 2021 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి తన ప్రేమను, తన వాత్సల్యతను, తానేమై ఉన్నాడో వాటన్నిటినీ తెలియపరిచి మనుషుల కొరకు తన ప్రాణాన్ని ఉచితంగా ఇచ్చి, రక్షణను ఉచితంగా ఇచ్చి, తన ప్రేమను ఉచితంగా చూపుతూ, ఆయన కృపను బట్టి కాపాడుతూ ఉంటే ఈ రోజున మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? నీలో ఉన్న ఆత్మ ఉచితంగా వచ్చింది, నీకు ఉన్న రక్షణ ఉచితంగా దొరికింది, నువ్వు కాపాడబడుతున్న విధానం కేవలం ఉచితమైన కృపను బట్టి అని
నువ్వు ఆ ఉచితంగా దొరికిన ఆ అమూల్యమైన పరసంబంధమైన వాటికి విలువనిస్తున్నావా? చూడండి, వాటికి విలువనివ్వక భౌతిక సంబంధంగా మన ఆత్మలను పాడు చేస్తూ, మన ఆత్మీయతను పాడు చేస్తున్న వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుని నుండి నువ్వు తప్పించుకోగలుగుతావా? ఒకవేళ మనుషులలో నుండి నువ్వు తప్పించుకోగలుగుతావేమో, నీకున్న సామర్థ్యతను బట్టి, చాతుర్యాన్ని బట్టి. కానీ నీకు ఉచితంగా అనుగ్రహిస్తూ, నిన్ను ప్రేమించి, నిన్ను తన కృప ద్వారా కాపాడుతున్న దేవుని నుండి మనం తప్పించుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా దొరికింది కదా అని ప్రభు కార్యాల శ్రద్ధ చేయకూడదు. ఉచితంగా పొందుకున్నాము కదా అని దాని మీద ఒక శ్రద్ధ, ఒక భయము, అలాంటివి లేకపోతే రేపటి రోజున మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని సెలవిస్తున్నారంటే, ఒకడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూస్తే అది పోతుందట. వాడు నా నామము నిమిత్తము ప్రాణం పోగొట్టుకోవాలని చూస్తే వాడు బ్రతుకుతాడని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాట యేసు ప్రభువే సాక్షాత్తుగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామము నిమిత్తము, ఆయన నామములో మనకు దొరికినటువంటి రక్షణ, నమ్మకత్వము, అలాగే పరిశుద్ధాత్మను కాపాడుకునే విషయంలో మనం నిర్లక్ష్యపరిస్తే మనం రేపటి దినాన గొప్ప లెక్క చెప్పాల్సి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి సంఘాన్ని ఎందుకు కాపాడుతున్నాడంటే, ఆయన కాపుదల, ఆయన భద్రత బయట వారికి తెలియదు, బయట ఉన్న ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియవు. అందుకే 2021 సంవత్సరాల క్రితం నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన పరిచర్య చేసిన విధానం అంతా కూడా ఈ జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో లిఖితములై ఉన్నాయి. అందుకే మీరు కలవరపడకండి, ఆయన వచ్చే దినాల్లో ఎలా ఉంటుందో 2000 సంవత్సరాల పూర్వమే బైబిల్లో రాశాడు. ఇలాంటి పరిస్థితులన్నీ సంభవిస్తాయి. కానీ ఈ విషయాలు వాళ్ళకి తెలియవు కనుక, మీకు తెలుసు కనుక మీకు జరిగే సమస్తము మేలు కోరి జరుగుతుంది అని మీరు విశ్వాసంతో ఉండండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. రోమపత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుడు తనని ప్రేమించు వారి కొరకు కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుషుని యొక్క హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఆ మాట జాగ్రత్తగా వినండి. మనకైతే అంటాడు, అంటే సంఘానికి, ఆయన రక్తము చేత కడగబడిన సమూహానికి, మనకైతే దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరుగుతున్న పరిస్థితులు లోకానికి తెలియవు కానీ మనకు తెలుసు. దేని ద్వారా తెలుసు అంటున్నాడు? ఆత్మ ద్వారా మాత్రమే అవి బయలుపరచబడతాయి. లోకంలో ఎంతో మంది దేవుని బిడ్డలు ఉన్నారు, కానీ ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, వాళ్ళ గురి, లక్ష్యం ఏమిటో వాళ్ళకి తెలియదు. దేవుడు అసలు ఎందుకు కాపాడుతున్నాడు, దేవునికి పని బాట లేదా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎంతో మంది యోగ్యులు చనిపోతున్నారు, ఎంతో మంది ధనికులు చనిపోతున్నారు. రే అనక పగులనక వారు కష్టపడిన సంపాదన అంతా రోడ్డు పాలవుతుంది. కానీ మనం కాపాడబడటానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? మనం ఎందుకు కాపాడబడుతున్నామంటే, బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు
పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాట ఏమిటంటే, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. నేను వెళ్ళి మీ కొరకు ఒక ఇల్లుని సిద్ధపరుస్తున్నాను, ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక నేను మరలా వచ్చినప్పుడు అక్కడికి తీసుకువెళ్తాను. అంతవరకు మీరు నా మాటకు విధేయత చూపుతూ, నాకు లోబడుతూ, నాకు భయపడుతూ, నాకు కోపం రేపకుండా మీరు క్రమంగా నడవండి అని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండము, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకి కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు నీవు చేసిన ఎడల నీ శత్రులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు కాపాడుతున్నాడు అనేది ఒకసారి మనం హృదయపూర్వకంగా ఆలోచన చేస్తే, మనకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి వెళ్ళాడు. సిద్ధపరిచిన స్థలానికి తీసుకెళ్ళటానికి ఆయనే వస్తాడు. అయితే ఆయన వచ్చు దినం వరకు మనము ఎలా ఉండాలో అక్కడ ఒక 4 చక్కటి మాటలు చెప్తాడు. మార్గంలో దుష్టుడున్నాడు. అందుకే అంటాడు, నీకు కాపుదల ఎందుకు అవసరం అనంటే, మనల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే వాడు మార్గంలో ఉన్నాడు. దేని కొరకు? నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీ పరిశుద్ధతను పాడు చేయడానికి, నీ నమ్మకత్వాన్ని పాడు చేయడానికి, దేవునితో నీకున్న సహవాసాన్ని దూరపరచడానికి. అంత మాత్రమే కాదు, నీలో ఒక నిర్లక్ష్య స్వభావాన్ని కలుగచేసి విశ్వాసం నుండి దూరపరచడానికి. నువ్వెందుకొరకు నమ్మావు, ఎందుకొరకు నిరీక్షణ కలిగి ఉన్నావు, దేని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు అనే ఒక ఉన్నతమైన దర్శనాన్ని పాడు చేయడానికి వాడు మార్గంలో పొంచి ఉన్నాడు. వాడు మార్గంలో మనల్ని డిస్టర్బ్ చేస్తాడు, నీ దర్శనాన్ని పాడు చేస్తాడు, నీ పరిశుద్ధతకు అడ్డుగా వస్తాడు, నీ నడిపింపుకు అడ్డుగా వస్తాడు. దైవ ప్రసన్నతను పొందుకోకుండా అనేకమైనటువంటి ఆటంకాలు నీకు ఎదురవుతాయి. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో నిన్ను సిద్ధపరిచిన స్థలానికి నేను వచ్చి తీసుకెళ్తాను, కనుక నీవు మార్గములో జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడ్డ 4 మాటలు. ఒకటి ఏంటంటే, నీవు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలట. జాగ్రత్తగా. దేవుని ఆలయమునకు నువ్వు వెళ్తున్నప్పుడు ఆయన ఉన్నాడని, నువ్వు అడిగేది పొందుకోవటానికి వెళ్తున్నావని, నిన్ను ఆయన పరీక్షించి చూస్తాడని, నీ అంతరంగపు యొక్క రహస్యాలు బయలుపరుస్తాడని, నిన్ను ఒక పరిశుద్ధ సమూహంగా సిద్ధపరచటానికి, నీలో ఉన్నటువంటి ఆ కొరతలు తొలగిస్తాడని, నీవు నమ్మి వెళ్ళి వాటన్నిటిని తొలగించుకొని ఒక పరిశుద్ధ సంఘంగా కట్టబడటానికి వెళ్తున్నానన్న దర్శనం నీకు ఉండాలి. అందుకే అంటాడు, నువ్వు నా సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి అంటాడు. జాగ్రత్త అనే మాట మనం చెప్తున్నాడంటే దేవుడు, మనం ఎంత ఆలోచన చేయాలి. మన పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తాం. ఏదైనా పని చేసేటప్పుడు ఒక విలువైన వస్తువుతో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్తాం. అంటే కారణం ఏంటంటే, ఆ వస్తువు విలువ కొన్నవాడికి తెలుస్తుంది కనుక, ఆ పిల్లల పట్ల ప్రేమ తల్లిదండ్రులకు ఉంటుంది కనుక బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఎందుకని? లోకం ఎలాంటిదో మనకు తెలుసు, పరిస్థితులు ఎలాంటివో మనకు తెలుసు. అలాగే లోక స్నేహం ఎలాంటిదో మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకే ప్రభు తన పర సంబంధమైన అమూల్యమైనటువంటి ఆ ఫలాలు మనకు అనుగ్రహించి, నువ్వు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నీ హృదయాన్ని కలవరపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి, నీ ఆత్మీయతను గలిబిలి చేసే పరిస్థితులు ఎదురవుతాయి. నీ పట్ల దేవునికున్న ప్రణాళిక అది జరగకుండా అనేకమైనటువంటి శోధనలు, అనేకమైన పరిస్థితులు నీ ఎదుట వచ్చి నిలబడతాయి. అవన్నీ చూసినప్పుడు ఎందుకు నేను ఇక్కడ ఉండాలి, హాయిగా లోకంలో ఉన్నా బాగుండేది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమేమో శోధనలు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, అనేకమైన మాటలు వస్తున్నాయి. ఇవన్నీ అనుకొని తలపోసి ఒకడు దిగాడట యెరూషలేము నుండి యెరికోకి. అందరూ దిగలేదు, వాడు మాత్రమే దిగాడు. కారణం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు తనను తాను పరీక్షించుకోలేదు. ఎందుకు వచ్చాడో తను గ్రహించలేదు. ఆయన ఉన్నాడని, మనం అడిగేది ఆయన ఇస్తాడని ఆశ కొలది రావాలి, కానీ వచ్చిన వాడు ఆ ఉద్దేశంతో రాలేదు. కనుకనే వాడు యెరూషలేములో ఉన్న, అనగా దేవుని సన్నిధిలో ఉన్న వాని మనస్సును అపవాది లాగగలిగింది, ఉన్నతమైన స్థలములో నుండి కిందకి దింపగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్నది ఉన్నతమైన స్థలం. యెరూషలేము అనగా కొండ మీద కట్టబడిన పట్టణం. దేవుని సన్నిధి అనగా నువ్వు ఉన్నతమైన స్థలములో ఉన్నావు. ఉన్నతమైన స్థలంలో నువ్వు ఉన్నప్పుడు భూ సంబంధమైన ఆలోచనలు రాకూడదు. పరిస్థితులు ఏమైనా నిన్ను పిలిచినవాడు యథార్థవంతుడు కనుక, నిన్ను పిలిచినవాడు నమ్మకస్తుడు కనుక ఆయన సన్నిధిలో నువ్వు భయపడుతూ ఉండాలి. రెండవది, నీ అతిక్రమములను బట్టి ఆయనకు కోపం రేపొద్దట. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా, నువ్వు యథార్థంగా ఉన్నావా, అపనమ్మకంగా ఉన్నావా, అపవిత్రంగా ఉన్నావా, అబద్ధాలు మాట్లాడుతున్నావా, లేకపోతే ఎదుటివారికి హానికరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? ఇవన్నీ నువ్వు పరీక్షించుకోకుండా నీ వస్తే ఆయనకు కోపం వస్తుంది అని ఉంది బైబిల్లో. కోపం వస్తే జరిగే కార్యం ఏంటి? విరోధమే. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తే ఏం లాభం? ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో నిలబడితే ఏం లాభం? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అవిధేయత, అతిక్రమము, సహించలేని కార్యాలు మనలో పెట్టుకొని ఆయన సన్నిధికి వస్తేనట ఆయనకు కోపం వస్తుంది అని ఉంది బైబిల్లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఒకటి జాగ్రత్తగా ఉండాలి, రెండు ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. అందుకే దైవ నిర్ణయాలు, దైవ పనులు, దైవికమైన సంబంధమైన కార్యాలన్నీ కూడా క్రమముగాను, మర్యాదగాను, అంగీకారముగాను, ఆనందంగాను చేయమన్నాడు. ఎందుకంటే ఇది పరలోకం సంతోషించే కార్యం. ఇది పరలోకం ఎందుకు సంతోషించిందంటే, పరలోకపు యొక్క కార్యాలు భూమి మీద మన ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. కనుక అవన్నీ కూడా పరలోకంలో ప్రత్యక్ష గుడారంలో ఆ ఉపకరణములన్నీ కూడా ఎలాగైతే క్రమంగా ఉన్నాయో, అలాగున్న దైవికమైన కార్యాలు ఆయన సన్నిధిలో క్రమంగా జరగాలని ప్రభాషపడుతున్నాడు. అలా జరగకపోతే సత్రానికును సంఘానికి తేడా ఏముంటుంది? బస్ స్టాండ్లో మనుషుల గలిబిలికి సంఘములో ఉన్న ఆత్మలకు తేడా ఏముంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ఆశించేది క్రమం. ఎందుకంటే ఆయన క్రమమైన జీవితాన్ని చేసి క్రమంగా పునాదిని వేశాడట సంఘం కట్టబడటానికి. కనుక ఆయన సన్నిధిలో ఒకటి, నీవు జాగ్రత్తగా ఉండాలి. రెండు, ఆయనకు కోపం తెప్పించే పనులను చేయకూడదు. మూడవది, ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయాలట, వినాలట. మనం వచ్చేది ఎందుకు దేవుని సన్నిధికి? ఆయన ఏం చెప్తాడో వినాలని. ఆ విన్న మాటలను బట్టి విశ్వాసాన్ని పెంచుకొని మన జీవితాన్ని సరి చేసుకోవటానికి. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని వినాలి అట. ఆ విన్నది ఊరికి విడిచిపెట్టక, నాలుగవది
ఆయన చెప్పినట్లుగా నడవాలట. ఆయన చెప్పినట్లుగా. అలా నడవకపోతే, ఒకవేళ మనం కఠినపరుచుకొని ఆయనకు కోపం రేపించే పనులు చేస్తే, ఆయన సన్నిధి మనతో రాకపోతే, మార్గములో వాడు దుష్టుడు పొంచి ఉన్నాడు. గాయాలు తగులుతాయి, కాపుదలు ఉండదు, దెబ్బలు తగులుతాయి, అవమానపరచబడాల్సి వస్తుంది, పేరు ఖ్యాతి దెబ్బతింటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిద్ధపరిచిన చోటుకు వెళ్తున్నప్పుడు నీవు జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు. అందుకే చూడండి, మహాభక్తుడైనటువంటి మోషే ప్రభుతో అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఒక అడుగు కూడా వేయలేను, ఎందుకంటే ఈ ప్రజలు నా మాట వినరు. నువ్వు నాతో రాకపోతే అద్భుతాలు జరగవు, నువ్వు నాతో రాకపోతే వీళ్ళు నన్ను నమ్మరు ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు మోషేతో వెళ్ళాడు కనుక ప్రజలు భయపడ్డారు. మోషేతో ప్రభు వెళ్ళాడు కనుక అరణ్యంలో ఆహారం దొరికింది. మోషేతో ప్రభు వెళ్ళాడు కనుక చేదైన జీవితాలు మధురంగా మార్చబడ్డాయి. సన్నిధి అంటే ప్రభువే వెళ్ళటం. దేవుడు మోషేతో వెళ్ళాడు. దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపటానికి నాకు ఆయుధాలు అవేం అవసరం లేదు, నేను దేవుని సన్నిధిలో నుండి వెళ్తున్నాను, శీఘ్రంగా వాని తల నరుకుతాను అన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? దేవుని సన్నిధిలో, అనగా దేవునితో కలిసి వెళ్ళాడు. అందుకే చూడండి, గొలియాత్ ఎలా చనిపోయాడు? దావీదు ఒడిసెలో రాయి పెట్టి గిరాగిరా తిప్పి కొట్టినప్పుడు అతడికి ఎక్కడ తలిగింది? ముందు భాగంలో తలిగింది. ముందు భాగంలో తలిగినప్పుడు అతడు ఎలా పడాలి? వెనకకు పడాలి. కానీ విచిత్రం ఏమిటంటే అతడు బోర్ల పడ్డట్లుగా బైబిల్ సెలవిస్తుంది. కారణం ఏంటంటే దేవుడు తనతో వెళ్ళాడు కనుక దేవుడు కొట్టిన దెబ్బకు అతడు పడిపోయాడు. అది గొలియాతు విశ్వాసం, అది దావీదు విశ్వాసం. క్షమించండి, దావీదు దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక, దేవుడు తనతో వెళ్ళాడు కనుక గొలియాతును చంపగలిగాడు. ఏలియా అంటాడు, నేను ఎవని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నానో నిశ్చయంగా ఈ సంవత్సరం వర్షం పడదన్నాడు. వాస్తవం జరిగింది. అంటే అది విశ్వాసం. ఎక్కడ నేర్పిస్తున్నాడు దేవుడు? తను మనతో ఉన్నప్పుడు, తను మనతో వచ్చినప్పుడు. లోకమంతా కరువు, ఇలాగే తెగులుతో ఉంది, అల్లకల్లోలం అవుతుంది. కానీ దేవుడు తనతో ఉన్నాడు కనుక ఆ కరువు కాలంలో సమృద్ధిగా పోషించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ నేర్పించే పాఠం ఒకటే. ఆయన సన్నిధి లేకుండా ఆ రోజు వాళ్ళు వెళ్ళలేదు కనుక వాళ్ళు జయం పొందుకున్నారు. దేవుడితో కలిసి వెళ్ళారు కనుక వాళ్ళు జయం పొందుకున్నారు. అందుకే అంటాడు, ఈ రోజున మనము మనతో ఉండటానికి దేవుడు ఎవరిని పంపాడు? ఆయన ఆత్మనే మనకు పంపాడు. 2021 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తండ్రి పంపిన కుమారుడైన యేసయ్య ఎలాగైతే పరిచర్య చేశాడో, ఎలాంటి దృశ్యాలు చూశాడో, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తనకు తెలుసు కనుక ఆయన ఆత్మనే మనలోనికి పంపినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు. ఆ మాట జాగ్రత్తగా వినండి. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి మీరు దాసులు కాక కుమారులు అనబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రీతిమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన కాపుదలగా ఉండాలి అనంటే, ఆయన 2021 సంవత్సరాల క్రితం ఏ భూమి మీద అయితే సంచరించాడో,
ఆ భూమి మీద ప్రజలు ఎలా ఉంటారో, ఎంత కఠినాత్ములై ఉంటారో, ఎంత మోసగాళ్ళై ఉంటారో, ఎంత ప్రాణాలు తీయటానికి ఉంటారో ఆయన రుచి చూశాడు కనుక ఆయన ఆత్మనే తండ్రి మనలోనికి పంపాడు, మన హృదయంలోనికి పంపానని ఉంది. రోమా 5:5 ఉంటుంది, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మీలో కుమ్మరించబడనని. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ. యేసయ్య లోకాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అదే ప్రేమ, అదే యేసయ్య మనలోనికి దిగొచ్చాడు. ఎందుచేత? లోకములో మనల్ని కాపాడటానికి. అందుకే ప్రభుకున్న పేరు ఏంటంటే ఆయన లోకమును జయించిన వాడు మీలో ఉన్నాడు అని ఉంది బైబిల్లో. మీలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ అంతకుముందు లోకాన్ని జయించి వెళ్ళిన యేసయ్య ఆత్మ. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం లోకాన్ని జయించాలి. అలా జయించాలంటే ఆయన మనతో రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనము పనులు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మనం వెళ్ళిన స్థలానికల్లా వస్తున్నప్పుడు మనకు జయం కలుగుతుంది, మనకు ఒక కాపుదల కలుగుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆయన సన్నిధి వారితో వెళ్ళింది కనుక వాళ్ళు జయించారు. ఆ రోజు వాళ్ళతో దేవుని సన్నిధి వెళ్ళింది కనుక వాళ్లకు కరువు లేదు, వారికి తెగులు లేదు, వారు ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళు భద్రపరచబడ్డారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తులందరూ దేవుని సన్నిధి రాకపోతే వాళ్ళు గుండెలు బాదుకున్నారు. దేవుని సన్నిధి వాళ్ళతో రాకపోతే వాళ్ళు అడుగు కూడా బయట పెట్టమని ప్రభుత్వం తీర్మానం చేసుకున్నారు. ఈరోజు నన్ను వెళ్తున్నప్పుడు నీతో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడా? నీలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడా? పరిశుద్ధాత్మ నివాసం చేస్తే నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? నీకైనా కాపుదల ఉందా? నీ ఆలోచనలకైనా కాపుదల ఉందా? నీ నోటికైనా కాపుదల ఉందా? నీ తలంపులకైనా కాపుదల ఉందా? నీ దేహానికైనా కాపుదల ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాపాడేవాడు. నీ నోటికి ఒక కాపుదల లేకపోతే ఒక తీర్పులోనికి రాబడతావు. మనుషుని ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి అనేది బైబిల్లో. ఆ ఊహలు ఎల్లప్పుడూ చెడ్డవి అనేది బైబిల్లో. వాటిని బట్టి దేవుడు పాత నిబంధన కాలంలో ఒక ఉగ్రత తీసుకొచ్చాడు. దానికి మనం గురి కాకుండా ఉండటానికే ఆయన కాపుదల. అందుకే పరిశుద్ధాత్మని గురించి బైబిల్లో ఉంది, ఆయన మీతోనూ మీలోనూ ఉంటాడని. ఆయన మనతో ఉండాలట, మనలో ఉండాలట. మనతో ఎందుకు ఉంటాడనంటే శ్రమల వలన, శోధన వలన మనలో ఉన్న కరుకుతనాన్ని, మనకున్నటువంటి గర్వమైన స్వభావాన్ని, ధిక్కరించే స్వభావాన్ని, ఆయనకు కోపం రేపే స్వభావాన్ని ఆయన ఏం చేస్తాడంటే వాటన్నిటిని తొలగిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అదే క్రమంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడని ఉంది బైబిల్. మనలో ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ ఏమిటి? లోపల ఉన్నటువంటి ద్వేషము, లోపల ఉన్నటువంటి అహంకారము, తలంపుల్లో ఉన్నటువంటి అపవిత్రత, మాటల్లో ఉన్నటువంటి చేదు, చూపులో ఉన్నటువంటి విషయం, ఇవన్నిటి కూడా లోపల ఆయన పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన బాహ్యమందును అంతరంగమందును పరిశుద్ధత కలిగి మహిమతో నింపబడ్డట్లుగా మహిమగల సంఘంగా మనల్ని కట్టేటప్పుడు అంతరంగమందు బాహ్యమందు ఆయన ఆత్మ ద్వారానే మనల్ని పరిశుద్ధపరుస్తుంటాడు. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే పరిశుద్ధాత్మను మీరు దుఃఖ పెట్టకండి. చాలా సింపుల్గా తీసుకుంటాం మనం ఈ విషయాలు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీలో బలహీన తలంపు వచ్చినప్పుడు, నీ నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడేటప్పుడు, నీ అంతరంగం ఈర్ష్యతో నింపబడ్డప్పుడు, నీ చూపు విషంతో నింపబడ్డప్పుడు, నువ్వు నిందించే మాటలు నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఉండదు. సున్నితమైన పరిశుద్ధాత్ముడు. అందుకే ఆయన అంటాడు, ఆత్మను మీరు దుఃఖ పెట్టకండి. మీలో అసూయ కలహములు ఉండగా మీరు ఇంకా పసిబిడ్డలే కదా, ఆత్మ మీలో ఎలా నివసిస్తాడంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలో యుగ సమాప్తి వరకు ఉండి నడిపించుటకు తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు ఈ ఆత్మ.
రెండో విషయం ఏంటంటే, మనం ప్రార్థన చెయ్యాలి అన్నా యేసయ్యతో కలిసి చెయ్యాలి, యేసయ్యతోనే ముగించాలి. అందుకే బైబిల్ ఏమని చెప్పాడు? శిష్యులు అడిగారు, అయ్యా పరలోకపు ప్రార్థన మాకు నేర్పించంటే యేసయ్య నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. పిలిచేటప్పుడు ఎలా పిలిచాడు? పరలోకమందున్న మా తండ్రి. అంటే ఎవరితో కలిసి ప్రార్థన చేయాలి? మా అనే మాటకు అర్థం ఇరువురు కలిస్తే. నా అనే మాటకు సింగిల్గా మనం ప్రార్థన చేస్తున్నట్టు. నా విన్నపాలు ఆలకించయ్యా, నా మనవులు ఆలకించయ్యా అని అంటే ప్రభు వినడు, తండ్రి వినడు మన ప్రార్థన. యేసయ్యతో కలిసి చేసినప్పుడే, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అన్నప్పుడు నీవు యేసయ్యతో కలిసి ఉంటే, యేసయ్య ఆత్మతో ఏకమైతే, యేసయ్య ఆత్మ నీలో ఉన్నాడని నువ్వు నిర్ధారణ చేసుకొని అది తండ్రి అంగీకరిస్తే, యేసయ్యనే విజ్ఞాపన చేస్తాడు కనుక ఆయన నామములో మనం అడుగుతున్నప్పుడు అన్ని పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలన్నింటినీ ఉచితంగా దొరికినాయి కదని వాటి మీద మనసు పెట్టట్లేదు. అందుకే అనేకుల్లో క్షీణత, అనేకుల్లో రోగాలు, అనేకుల్లో ఆత్మీయ మరణాలు ఇవన్నీ సంభవిస్తున్నాయి. నేను కునుకను నిద్రపోనని మాట ఇచ్చాడు దేవుడు. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మతో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడే మన జీవితాలకు జయము, ఆశీర్వాదము, శత్రువులను లేకుండా ఆయన చేస్తాడు. ఆయన లేకుండా నువ్వు ఒక అడుగు బయట పెట్టినా కూడా నీ కాపుదల ఉండదు. నీ ఆత్మీయతలో ఏదో ఒక దెబ్బ తగులుతుంది. చూడండి, బైబిల్లో రాయబడ్డ మరొక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదవండి. యోహాను సువార్త. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి, చూడండి, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నిన్ను ఏ హాని కలగకుండా ముందు నడిపించే ముందు ఆయన మనలో చేస్తున్న మొదటి కార్యం ఏంటంటే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ ఎందుకయ్యా మనలోనికి వస్తుందనంటే, ఆయన లోకములో ఉన్నప్పుడు పాపాన్ని చూపించాడు. పాపం ఎలా ఉంటుందో, ఆయన పరిశుద్ధ జీవితం కలిగి పాపులు ఎలా ఉంటారో, పరిశుద్ధులు ఎలా ఉంటారో, పాపము లేనివాడు ఎలా ఉంటాడో, పాపం కలిగిన వాడు ఎలా ఉంటాడో, పరిశుద్ధత ద్వారా ఏమి సాధించవచ్చో, అపవిత్రత ద్వారా ఎలా నష్టపోవాలో, ఇవన్నీ కూడా దేవుడు తేటగా కనపరిచాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు మొదట ఏం చేస్తున్నాడంటే పాపములను ఒప్పింపజేస్తున్నాడు. పాపము అనగా అవిధేయత, పాపము అనగా లోబడని స్వభావము, పాపము అనగా ఆయన మాటను ధిక్కరించటం. శరీర సంబంధమైన పాపాలు, ఆత్మ సంబంధమైనటువంటి పాపాలు, వీటిని ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఆయనలో మనలో నివాసం చేయడానికి మొదట వాటిని ఒప్పింపజేస్తున్నాడు. చూడండి, ఒక్కోసారి మనం అవిధేయతగా ప్రవర్తించినప్పుడు, మనం కఠినంగా ప్రవర్తించినప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు. ఆ వెంటనే ఆ స్వరానికి మనం లోబడితే ఆ స్వభావాన్ని మార్చుకుంటాం. ఒకవేళ అది ఆ స్వభావాన్ని అలాగే ఉంచుకొని అది ఆత్మస్వరం అని తెలిసినా నువ్వు కఠినపరుచుకుంటే ఒక రోజున లోపల దాచుకున్న లూసిఫర్ పడిపోయినట్లుగా మన ఆత్మీయ జీవితం పడిపోతుంది. నీకు ఇచ్చిన తలాంతులు పడిపోతాయి, నీకు ఇచ్చిన పరిచర్య పడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోనికొచ్చి ఉంటాడట పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో. అంటే లోపల ఉండే ప్రతి రహస్య కార్యం, అంటే నీ తలంపు, నీ చూపు, నీ ఆలోచన, ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. అది అంతరంగ పరిశోధన. బాహ్యంగా నీ ప్రవర్తన,
బాహ్యంగా నీ ఉద్రేకమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు కనుక ఆయన వచ్చినప్పుడు వీటిని మొదట తొలగిస్తాడు అని ఉంది బైబిల్లో. తీర్పు తీరుస్తాడు. వాటిని తీర్చడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. చూడండి, ఎందుకు ఆయన తీర్పు తీరుస్తాడు ముందు అనంటే, దాని మీదనే అపవాది ఫిర్యాదు చేసేది. అపవాది వాడు గాండ్రిజ్జు సింహం వలె మార్గంలో పొంచి ఉన్నది, ఎందుకంటే వాటిని దొంగిలించటానికి. అందుకే ఒక రోజున ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళి అపవాది యోబు విషయంలో ఫిర్యాదు చేస్తుంది. నువ్వు అతనికి అన్ని ఆశీర్వదించావు, కానీ తన మనసులో ఉన్నది నీకు తెలియదు, తన హృదయములో ఉన్నది నీకు తెలియదు. నువ్వు ఇవన్నీ తొలగిస్తే, వీటన్నిటిని తీసివేస్తే తన హృదయంలో ఉన్న ఆలోచన బయటకు వస్తుంది. కావాలంటే చూడు అనింది. కావాలంటే నువ్వు పరీక్ష పెట్టి వాటన్నింటిని తొలగించి చూడు ఒకసారి, తన హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటో నీకు తెలుస్తుంది అన్నది. ప్రభు అతని గురించి సాక్ష్యం చెప్పాడు. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కావాలంటే నువ్వు అతని ప్రాణాన్ని ముట్టుకుని అన్ని పరీక్ష చేసుకో అన్నాడు. ఎందుకని తీర్పు జరుగుతుంది. దేవుని ఎదుట ఒక నీతిమంతునికి తీర్పు జరుగుతున్నప్పుడు ఆత్మ కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు, నా శరీరము చీకిపోయినా నా మరొక శరీరముతో నా ప్రభుని చూస్తానన్న దర్శనం కలిగిన వాడు సమస్తము కోల్పోయినా కూడా ఆయన ముఖ దర్శనము చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అతడు పాపము లేనివాడని రుజుపరుచుకున్నాడు. అతడు యథార్థవంతుడని రుజుపరుచుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మనం యథార్థవంతులం, మనం నీతిమంతులం అని మనం చెప్పుకోవడం కాదు. క్రియలు లేని విశ్వాసము మృతమని బైబిల్లో ఉంది. అంటే రేపు ప్రభు రాకడికి సిద్ధపడుతున్న మనల్ని పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక అలంకారప్రాయంగా అలంకరిస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చిన చోటికి. ఇప్పుడు యోబు ఇంటి మీద తన ఇష్టం వచ్చినట్లుగా ఆత్మ గాలి విసిరింది. ఎవరిల్లది? ఆయన కడుతున్న ఇల్లు. ఎవరిల్లది? ఆయన కాపుదల కలిగిన ఇల్లు. ఆయన కంచె వేసి కాపాడుతున్నాడని ఉంది బైబిల్లో యోబు ఇంటి చుట్టూ. కానీ ఒకటి, ఆయన దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడు కనుక, ఆయన సన్నిధితో నడిపించబడుతున్నాడు కనుక, ఆయన సన్నిధిలో నుండి నడిపించబడుతున్నాడు కనుక అవేవి కూడా అతన్ని ఏ హాని చేయలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒళ్ళు నలగకుండా, మాట పడకుండా, చెమట రాకుండా, శ్రమ పడకుండా ప్రభు రాకడికి సిద్ధపడతానంటే నీవు దుర్బోధలో ఉన్నావు, నీవు సత్యములో లేవు, ఆత్మ నడిపింపులో లేవు. కనుక జాగ్రత్త. ప్రభు రాకడ ఆసన్నమైన దినాల్లో ఉన్నాం. ఆయన సన్నిధి రాకపోతే మేము వెళ్ళలేమయ్యా అని వాళ్ళు ఆ రోజు తీసుకున్న తీర్మానం ఏంటంటే, వాళ్ళు వెళ్తున్నప్పుడు మోషే మీద సనిగారు, మోషేని ఎన్నో మాట్లాడినారు. మోషే విసుగు చెందితే ఆ ఓర్చుకుంటున్న విధానాన్ని చూసి ప్రభువే విసుగు చెందాడు. మోషే నువ్వు పక్కకు జరుగు, వీరందరినీ నేను చంపేస్తానన్నాడు. ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభువా, నువ్వు సాత్వికుడవు, దీన మనసు కలిగిన వాడవు, ప్రేమ కలిగిన దేవుడవు, నువ్వే అలా అంటే ఎలా అయ్యా? క్షమించు నాయనా, వారికి తోడుగా ఉండయ్యా, వారిని కాపాడయ్యా అని కాళ్ళు పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో నువ్వెలా ఉన్నావో, ఆయన సన్నిధిలో ఎలా ఉన్నావో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన కాపాడుతున్నది నీలో పరిశుద్ధతను బట్టి కాదు, ఆయన కాపాడుతున్నది మనమేదో యోగ్యులమని కాదు. ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. అక్కడికి మనం వెళ్ళాలన్న ఒక దర్శనం మనకు ఉండాలి. అక్కడికి వెళ్లకుండా దుష్టుడు మార్గమును పొంచి ఉన్నాడు. వస్త్రాన్ని దొంగిలించినట్లుగా ఆయన స్వభావాలు దొంగిలించడానికి మనకు కోపం రేపే పరిస్థితులు, మన ఆత్మీయతను పాడు చేసే పరిస్థితులు, మన సహవాసాన్ని విడిచే పరిస్థితులు మన ఎదురుకొస్తాయి. కనుక నువ్వు వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. చూడండి, యోబు జీవితంలో తన ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడు
శ్రమలు, నిందలు, అవమానాలు, సమస్తాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని క్షీణించినా కూడా తనను చూస్తానన్న దర్శనంతో ఉన్న మనిషిని దేవుడు అన్యాయం చేయలేదు. అదేవిధంగా ఎక్కడైతే కుమిలిపోయాడో, ఎక్కడైతే పోగొట్టుకున్నాడో, ఎక్కడైతే దిగజారిపోయాడో, ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అదే స్థలంలో అతన్ని రెండంతలుగా దీవించి ఆయనను చూడగలిగే కృపను దేవుడు ఇచ్చాడు. ఒక పాత నిబంధన భక్తునికి అంత కనికరం ఉంటే, ఒక పాత నిబంధన భక్తుని విషయంలోనే దేవునికి అంత వైరాగ్యం ఉంటే, అంత ఆసక్తి ఉంటే, ఆయన రక్తం చేత కడగబడిన నూతన నిబంధన సంఘం మనకెంత ఉండాలి? మనకెంత వైరాగ్యం ఉండాలి? మనకెంత ఆసక్తి ఉండాలి? మనకెంత పట్టుదల కలిగి ఉండాలి? చిన్న నష్టం కలిగితే ఆయన సన్నిధికి రావట్లేదే, చిన్న బాధ కలిగితే ఆయన సన్నిధికి రావట్లేదే, చిన్న వేదన అనిపిస్తే, చిన్న నష్టం కలిగితే ప్రభువుని దూషించట్లేదా? ప్రభువుని అవమానపరచట్లేదా? ఆయనను విడిచి వెళ్ళట్లేదా? అయినా ఆయన కృప, నువ్వు విడిచి వెళ్ళినా నీ వెంట ఆయన వస్తున్నాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఆయనను చూడగలిగాడు. రెండవదిగా బైబిల్లో యోసేపు ఉన్నాడు, పాత నిబంధన భక్తుడు. అతడు దేవుని భయము కలిగిన వాడు అని ఉంది బైబిల్లో. ఎందుకని? ఆయనకు కోపము రేపే పనులు ఇతడు ఏమీ చేయలేదు, దుష్కార్యాలు ఏమీ చేయలేదు, గర్వంగా ఏం ప్రవర్తించలేదు. ఏ దర్శనమైతే దేవుని యొద్ద నుండి పొందుకున్నాడో, నీ పన లేచి నిలబడుతుంది, వీళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తారన్న సత్యాన్ని అతడు ఎలాగైతే నమ్మాడో, దాన్ని పొందుకోవటానికి అతడు ఎన్నో శ్రమలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పవిత్రతను దొంగిలించడానికి వాడు పొంచి ఉన్నప్పుడు కూడా దేవుని భయాన్ని బట్టి, ఆయన మాటకు లోబడి, ఆయన మాట ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు కనుక అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతడికి తోడుగా ఉండెను, దేవుడు అతడికి తోడుగా ఉండెను అని మనం చదువుతూ ఉంటాం. పొతిఫర్ ఇంట్లో దేవుడు అతనికి తోడుగా ఉండెను, చెరసాలలో దేవుడు అతనికి తోడుగా ఉండెను, ఫరో దగ్గర ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండెను, ఐగుప్తు దేశంలో దేవుడు అతనికి తోడుగా ఉండెను అనేది. ఎందుకని? పాత నిబంధన భక్తులలో ఆ దర్శనము, ఆ నిరీక్షణ, ఆ వైరాగ్యము వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన వాగ్దానం నెరవేర్చుకోగలిగాడు. ఈ రోజున నీకు దొరుకుతున్న కాపుదల నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈరోజు నువ్వు కాపాడబడుతున్న విధానం, నువ్వు సేద తీర్చబడుతున్న విధానం, నువ్వు పోషించబడుతున్న విధానం, నువ్వు ఒకవేళ దీన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటే రేపు ప్రభువుకు లెక్క అప్పగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కాపాడుతున్నాడు కనుక మన ప్రవర్తన ఆయన సన్నిధిలో ఈ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఆయనను గణపరుచుకోవటానికి. అందుకే ఇందాక దినాన మనం చదువుకున్నాం, శిష్యులు యేసు ప్రభుతో ప్రయాణం చేసినప్పుడు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఉన్నాడన్న దర్శనం వాళ్ళు మర్చిపోయారు. ప్రభుతో కలిసి 3.5 సంవత్సరాలు జీవించారు, భోంచేశారు, ప్రభుతో పడుకున్నారు, ప్రభు యొక్క మనసు ఎరిగిన వారే. కానీ ప్రభు వెళ్ళిపోగానే మరలా లోకంలో కలిసిపోవటానికి వెళ్ళిపోయారు, కానీ ప్రభుతో నడవటానికి ఇష్టపడలేదు. ఈరోజు ఒక పాఠం, నీ శ్రమల్లో, నీ దుఃఖంలో, నీ బాధల్లో ఒకవేళ నువ్వు దర్శనాన్ని మర్చిపోయి లోకస్తుల్లో బ్రతుకుతూ నువ్వు దూరంగా ఉన్నావేమో. ఈ కృపాకాలం నిలిచి ఉండటానికి కారణం నీ కొరకే. అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఆయన రక్తం చేత కడగబడిన వారందరూ కూడా, విమోచించబడిన వారందరినీ కూడా మరలా ఈల వేసి ఆయన సమకూర్చుకోవటానికి ఆయన దీర్ఘ శాంతము గలవాడ ఎదురు చూస్తూ ఈ కృపాకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆనాడు శిష్యులు ఎప్పుడైతే కనిపెట్టుకొని మరలా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎన్నడూ వెనుతట్టు తిరిగి చూడలేదు. కానీ వాళ్ళు చేసుకున్న తీర్మానం ఏమిటంటే, మేమిక బ్రతికితే ప్రభు కొరకే, చావు మాకు లాభంగా మారిపోవాలి కానీ నష్టంగా ఉండకూడదు అనుకున్నారు. చావు వాళ్ళకి లాభం అంటే ఏమిటి? ప్రభు కొరకు చనిపోయేవాడు బ్రతుకుతాడు కనుక వాడికి లాభం అది.
ఈరోజు మనం ఏ సంఘం మీద కట్టబడుతున్నాం, ఏ పునాది మీద కట్టబడుతున్నాం, ఏ నిర్ణయాలతో మనం ఉంటున్నాం? మన బ్రతుకు క్రీస్తు కొరకే అయితే రేపు పరలోకంలో ఆయనతో యుగ యుగములు జీవిస్తాం. ఈ భూమి మీద బతికి ఈ భూమి మీదనే అన్ని సమకూర్చుకొని ఇక్కడే స్థిరంగా ఉందాం అనుకుంటే, నువ్వు బ్రతకటానికి ఒకవేళ నువ్వు ఉంటే రేపు నువ్వు చనిపోతావన్నది బైబిల్లో. మనకు మరణం లేదు. రేపు ఆయనతో యుగ యుగములు జీవించాలంటే ఈ భూమి మీద ఆయన కొరకు మనం చనిపోవాలి. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు శిష్యులైతేనేమి ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో ఆ ఆత్మ ఆయనది కనుక వాళ్ళు ఎక్కడ కూడా చింతించలే. ఎందుకంటే అప్పటి వరకు ఆయనను చూశారు, ఆయనని విన్నారు, ఆయన మాటలు విన్నారు, ఆయన ప్రవర్తన అంతా చూశారు. భయపడకండి, నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎప్పుడైతే వాళ్ళు స్వీకరించారో, వాళ్ళు చేర్చుకున్నారో, వాళ్ళ హృదయంలో ఆయన నింపబడ్డాడో, వాళ్ళు శ్రమలను సంతోషంగా అనుభవించారు, నిందలను సంతోషంగా అనుభవించారు. ప్రతి అననుకూలమైన పరిస్థితిని వాళ్ళు సంతోషంగా చేయగలిగారు. ఎక్కడ సనగలేదు. అంతకుముందు వాళ్ళకు ప్రాణభీతి, అంతకుముందు వాళ్ళకు బ్రతకాలని ఆశ, అంతకుముందు వాళ్ళు లోకంలో జీవించాలన్న తపన, ఇవన్నీ పోయాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డారో అప్పుడు వాళ్ళు తీసుకున్న తీర్మానం ఒకటి చదువుదాం మనం. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ మాట జాగ్రత్తగా వినండి. క్రీస్తును అనగా దేవుని ఆత్మను పొందుకోవటానికి నేను ఏదైతే చూశానో, ఏదైతే నేర్చుకున్నానో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక ఆయన రక్తము చేత కడగబడి ఆ రక్తములో ఉన్న పరిశుద్ధత ద్వారా అనగా విశ్వాసమును బట్టి దేవుడు సాక్ష్యము చెప్పగలిగిన నీతిని బట్టి ఆయనకు నా ప్రవర్తన చూపించాలన్న ఆశతో ఏ విధము చేతనైనా యేసు ప్రభు ఎలాగైతే మృతుడై పునరుత్థానుడై లేచాడో ఆయన పునరుత్థానములో, ఆయన మరణ విషయంలో చూడండి సమానమైన అనుభవం కలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలము నేను తెలుసుకొని చూపించే నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎరుగు నిమిత్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలండి, పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆ కింది మాటలు అంటాడు, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నేర్చుకున్న బోధను బట్టి నీతిమంతుణ్ణి కాక, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను కదా నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకోవటం కాక, పౌలు గారు అంటాడు, యేసు ప్రభుని నేను ఎలా పొందుకున్నానంటే ఆయన సమానమైన అనుభవం, ఆయన శ్రమల్లో ఎలా శ్రమ పడ్డాడు, ఆయన శ్రమల్లో ఎలా ఉన్నాడు, శ్రమలను ఎలా సహించాడు, నిందిస్తున్నప్పుడు ఆయన ఎలా ఓర్చుకున్నాడు, అవమానపరుస్తున్నప్పుడు ఆయన ఎలా ఓర్చుకున్నాడు, కొరడా దెబ్బలు తింటున్నప్పుడు ఎలా ఓర్చుకున్నాడు, వీటిని నేను ప్రత్యేకంగా చూసి అనుభవించి ఆయనను ప్రత్యేకపరచాలని ఆశతో జీవిస్తూ వెనుకున్నవన్నీ నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే లైఫ్ ప్రాక్టికల్గా చూపించాలని.
అదే ప్రభు అంటాడు, క్రియలు లేని విశ్వాసము నీది మృతము. క్రియలు లేని విశ్వాసము నీది మృతము. అపోస్తలుడైన పౌలు క్రియారూపకంగా చూపించాడు కనుకనే ఆయన మధ్యాకాశములో ప్రభుని చూడగలిగాడు. అపోస్తలులందరూ ప్రభు యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా, తండ్రి యొక్క పరలోక రాజ్య మహిమను భూమి మీద వాళ్ళు స్థాపించగలిగారు. ఎప్పుడది? ఆయన వారితో ఉన్నప్పుడు, వారిలో ఉన్నప్పుడు భయపడలేదు, సిగ్గుపడలేదు, దిగులు పడలేదు, కలవరపడలేదు. చనిపోయాడని పడేస్తే లేచి పరిగెత్తారు. చెరసాలలో వేస్తే ఆయనని ఘనపరుస్తూ ఉండగానే అవన్నీ కూలిపోయాయి. విశ్వాసము ద్వారా ఏదైతే జరగాలో అవన్నీ వారి జీవితాలలో జరిగాయి. మరొకప్పుడు జరగలేదు, తర్వాత జరిగాయి. ప్రభు అదే అంటాడు, కొన్ని రోజుల తర్వాత నన్ను చూడరు కానీ ఆ తరువాత నన్ను చూస్తారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఆత్మ పొందుకునేంత వరకు నన్ను చూడరు, ఆత్మ పొందుకునేంత వరకు నన్ను గ్రహించరు, నాకు విలువివ్వరు, నన్ను విడిచిపెడతారు. కొద్ది రోజుల తర్వాత మరలా నన్ను చూస్తారంటే అప్పుడు శిష్యులు ఆ మాట విని కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో, ఆయనను చూశారు, ఆయనతో ఉన్నాడన్న సంతోషంలో వాళ్ళు ఏదైనా సహించగలిగారు. ఇది ప్రభు సహించాడు కదా, ఇది ప్రభు ఓర్చుకున్నాడు కదా, ఈ దెబ్బ ప్రభు అనుభవించాడు కదా అని వాళ్ళు ఆనందంగా అనుభవించగలిగారు. ఆ సంఘం మీదే కదా, ఆ పునాది మీదే కదా మనం కట్టబడుతున్నాం. ఆ పునాది తప్ప మరొకటి లేదని చెప్పారు కదా ప్రభు రాకడికి సిద్ధపడుతున్నాం. పాటలతో కాదు, ఏదో చేస్తున్నామనే ఆలోచన కాదు. నీకు ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో నీవు శ్రమ పడటం నేర్చుకో. శ్రమ లేనిది సింహాసనం లేదని బైబిల్ సెలవిస్తుంది. నీకు కాపుదల ఉన్నదని నీకు ఎప్పుడు తెలవాలి? ఆయన కార్యాలలోనూ ముందుకు వెళ్ళినప్పుడు, అపవాది దాడి నీ మీద జరుగుతున్నప్పుడు. చూడండి, ఒక మంచి మాట చెప్తాను. జలములలో పడి వెళ్ళినా నిన్నవి ముంచజాలవు, అగ్నిలో పడి నీవు నడిచినా అది నిన్ను కాల్చజాలదు అన్నాడు. ఆ మాట జాగ్రత్తగా ఆలోచించండి. నీళ్లలో పడి నడిచినప్పుడు అది ముంచజాలదు, అంటే నీరు నీకు ద్వారాలు తెరుస్తుంది. అగ్నిలో పడి నువ్వు నడిచినప్పుడు అది నిన్ను కాల్చజాలదు, అంటే అగ్నిలో నడవాలి. అలా భక్తులు నడిచారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో సంచరిస్తున్నప్పుడు, ఆ అగ్ని 7 అంతలుగా ఉన్నప్పుడు వారు వెంట్రుక కూడా కాలిపోలేదని బైబిల్ సెలవిస్తుంది. దేవుని మాట ఏమైనా నిరర్థకమైందా? దేవుని వాగ్దానం ఏమైనా తప్పిపోయిందా? వారికి అగ్ని ఏ హాని చేయలేదే. పాత నిబంధన భక్తులు ఒక సాక్షులుగా, ఒక వైరాగ్యం కలిగిన ఆత్మీయ జీవితం చేసిన వారిగా మన ముందు కనపడుతున్నారు. అంతకంటే అమూల్యమైన సంఘంగా, అంతకంటే అమూల్యమైన కుమారులుగా పిలిపించుకునే అనుభవంలో ఉన్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, మత్తుని విడిచిపెట్టు, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. నీ పరిస్థితులు నిన్ను వైరాగ్యంలోనికి నడిపించాలే కానీ, ఆసక్తిలోనికి నడిపించాలే కానీ, అనుమానములోనికి, అపనమ్మకత్వంలోనికి, దుఃఖంలోనికి నిన్ను నడిపించకూడదు. నువ్వు ఆరాధించే దేవుడు రోషము కలిగిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చేయవిడు అని చెప్పినవాడు. పాత నిబంధన భక్తులకే అంత రక్షణ, అంత కాపుదల, అంత భద్రత ఉంటే నిన్ను కన్ను పాప వలె నిన్ను కాపాడుతాడు. మనకు తెలియకుండా కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుందో మనకు తెలియదు. దాంతో పోల్చుకున్నాడు దేవుడు. నీ తలంపులు బలహీనం కాకమునిపే, నీ ఆలోచనలు బలహీనం కాకమునిపే, నిన్ను దుష్టుడు పొంచి ఉండి వాడు నిన్ను పాడు చేయాలని చూడక మునిపే రెప్పపాటులు ఆయన కాపాడుతున్నాడు. క్షణపాటులో మనల్ని తప్పిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమానమైన అనుభవాన్ని క్రీస్తును పొందుకోవటానికి, అనగా ఆ ఆత్మను పొందుకోవటానికి అతడు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మ కలిగి ఉన్నావా? ఆత్మను పొందుకోవటానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ దేహాన్ని శ్రమపరుచుకుంటున్నావా? కడుపును మార్చుకుంటున్నావా? ఆత్మ లేకపోతే నా వాడు కాదు అన్నప్పుడు నువ్వెంతకాలం బ్రతికి ప్రయోజనం ఏమిటి? రేపు ఆయన చేత అంగీకరించబడకపోతే దినమంతా నువ్వు చేసిన ప్రభు కొరకు కార్యాలలో ఫలితం ఏమిటి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన రాకడ సమీపంగా ఉండగా ప్రభు మనల్ని హెచ్చరించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోవటానికి, ఆయన మనలో నివాసం చేయటానికి, ఆయన మనతో ఉండటానికి నువ్వు ఎంత ప్రయాసపడతావు అది నీ చేతుల్లో ఉంది. పౌలు గారు వైరాగ్యం ఏంటంటే అతడు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి అది వ్యర్థమని తెలిసి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాక అని తేల్చిపడేశాడు. నాకు ఆ నీతి అవసరం లేదు. యేసు ప్రభు ఏ నీతితో ఆయన విశ్వాసంలో ఉండి లోకాన్ని జయించాడో ఆ శ్రమ అనుభవం నాకు సమానంగా కావాలి. ఆ శ్రమ అనుభవం నాకు సమానంగా కావాలని కోరుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులు మనము పొదిగే దినాలు, పరిశుద్ధాత్ముడు మనల్ని పొదుగుతున్న దినాలు. కలవరపడకు, దిగులు పడకు. నీ తలంపులకు ఒక కాపుదల కావాలి, నీ చూపుకు ఒక కాపుదల కావాలి, నీ నోటికి ఒక కాపుదల కావాలి, నీ దేహానికి ఒక కాపుదల కావాలి. కాపాడకపోతే పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, కాపాడకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, కాపాడకపోతే ఆయన స్వభావాలని దొంగిలించడానికి వాడు తిరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక ప్రభు కాపాడతా అని ఆయనే మాటిచ్చాడు. కనుక నేను వస్తాను, వచ్చి తీసుకెళ్తాను అని ఆయనే మాటిచ్చాడు. కనుక ఈ 4 అనుభవాలు గట్టిగా పట్టుకో. ఆయన సన్నిధిలో నీవు జాగ్రత్త కలిగి ఉండు. 2, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఆయనకు కోపం రేపొద్దు. ఆయన కోపం వచ్చిందా మనకు దెబ్బ పడుతుంది, ఆయనకు కోపం వచ్చిందా మనకు గాయం కలుగుతుంది, ఆయనకు కోపం వచ్చిందా ఆయన ఏమైనా చేయగలుగుతాడు. 3వది, ఆయన మాటకు లోబడాలి. దేవుడు వద్దు అన్నాడా, అది ఎంతటి పనైనా విడిచిపెట్టండి. దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నాడా, నీ ప్రాణం పోయే పరిస్థితి అయినా, 10 మందిలో నువ్వు అవమానపడే పరిస్థితి అయినా దాన్ని వదిలేయి. పంచాయతీలు పెట్టకు, 10 మందిని పోగేసి దేవుని నామ అవమానపరచకు. నిన్ను నిలువెల్ల దూషించి అవమానపరిచినా, నీ పేరు చెడ్డదని కొట్టివేసి ఒక భయంకరమైన పోస్టర్ల మాదిరిగా వేసి ఒకవేళ నిన్ను అంతటి అవమానానికి గురి చేసిన, నీ నిమిత్తము రిక్తునిగా మార్చబడ్డ ప్రభువుని నీ కనులలో జ్ఞాపకం చేసుకో. నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు అలా ఉండటానికి ప్రయత్నం చేయి. 4వది, ఆయన ఏదైతే చెప్పి చేయమన్నాడో దానికోసం నీ ప్రాణం పోగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడు. సుఖపట్టానికి, దాచిపెట్టుకోవటానికి, కూడబెట్టుకోవటానికి, అయ్యో అవన్నీ పోతే నేను ఎలా అనుకోవటానికి నువ్వు బాధపడకు. అది చెయ్యటానికి ఒకవేళ నీ ప్రాణమే ఇయ్యాల్సి వస్తే దానికోసం నువ్వు తెగించటానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం కాదు, తెగించు అంతే. పౌలు గారు అంటాడు, అది కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, అది ఏదైనా సరే ప్రభువా నీ ప్రేమ నుండి, అంటే దేని నుండి? నీ ఆత్మ నుండి. నీ ప్రేమ నుండి అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ప్రేమ చేత కుమ్మరించబడ్డాడు. నీ ఆత్మ నుండి నన్ను దూరం చేయకు. ఎందుకంటే దాన్ని ఎడబాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది లేకపోతే కుమిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన సన్నిధి లేక పశ్చాత్తాపడ్డది దొరకని వారు ఎంతోమంది ఉన్నారు. కనుక అది ప్రాణం పోయిన పరిస్థితి అయినా సరే ప్రభువా ఆ ప్రేమను కాపాడుకోవడానికి నీ కృపని అని అడిగాడు. కనుక సంగమా, రాకడ దినాల్లో ఉన్నాం. నీలో ఉన్నవాడు సాక్షాత్తు భూమిలో 33.5 సంచరించిన యేసయ్య ఆత్మ. ఆశామాయిషిగా తీసుకోకు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, నీలో ప్రభు ఉన్నాడని ఆలోచన చేయి. నువ్వు చూస్తున్నప్పుడు జాగ్రత్త, ప్రభు చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు తలంపులతో వచ్చినప్పుడు నీకు వినిపిస్తున్న మాటలను బట్టి జాగ్రత్త. ప్రభు రిసీవ్ చేసుకోవాలి. వాటిని రిసీవ్ చేసుకొని నీ ఆత్మ వర్ధిల్లే ప్రకారంగా తండ్రికి యేసయ్య మొరపెడితే తప్ప నువ్వు అంగీకరించబడు. అందుకే చెప్ప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. నీ ప్రార్థన తండ్రి వినేంత పరిశుద్ధత మనకుందా? తండ్రి అంగీకరించగలిగిన యోగ్యత మనకుందా? అబ్బా తండ్రి అని పిలిచే కృపను దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడంటే యేసయ్య ద్వారా. మన పక్షంగా యేసయ్య ప్రార్థన చేయాలనంటే యేసయ్యను మనం కాపాడుకోగలగాలి, యేసయ్యను మనం కలిగి ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు మనం కలిగి
ప్రభువుని ఎదుర్కోవటానికి ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా నడిచి దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి ఆయనకు కోపం రేపకుండా ఆయన మాటకు విధేయులమై ఆయన చెప్పినట్లుగా చేసి లోకాన్ని జయించి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నీకు వందనాలు. మేము కాపాడబడుతున్నామన్నది కేవలం నీ కృప, నీ దయ, నీ జాలి, మీ కనికరమై ఉన్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో మార్గంలో వాడు పొంచి ఉన్నాడు కనుక నువ్వు కాపాడుతానంటున్నావు ప్రభువా. మేము అలా కాపాడబడాలి అని అంటే తండ్రి, నీ సన్నిధిలో మేము జాగ్రత్తగా ఉండాలయ్యా నాయనా. నీకు స్తోత్రాలు. కృపనివ్వండి దేవా. దాన్ని పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళమని నీతో మొండిగా తీర్మానం చేసుకున్న వారి పక్షంగా నువ్వు వెళ్ళి వారికి జయమనుగ్రహించావు తండ్రి. నీ సన్నిధిలో నుంచి వెళ్ళిన దావీదుకు జయమిచ్చావయ్యా. నీ సన్నిధిలో ఉన్న ఏలియాని సమృద్ధిగా పోషించావు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగున ఘనపరిచే కృపను మా ఒక్కొక్కరికి దయచేయండి. నీ సన్నిధిలో వణికే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో ఆ రోజున వారితో నీ సన్నిధి వెళ్ళినట్లుగా, వారితో నీ సన్నిధి ఉన్నట్లుగా ప్రభా, నీ ఆత్మను మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు నాయన. నీ ఆత్మను దుఃఖ పెట్టకుండా కాపాడుకునే కృపను మాకు ఇవ్వండి. నీ ఆత్మ మమ్మలను పుట్ట వేస్తున్నప్పుడు, మీ ఆత్మ మమ్మలను అయ్యా ఇదిగో తండ్రి అంతరంగమందు బాహ్యమందు పరిశుద్ధపరుస్తున్నప్పుడు, మీ ఆత్మ మమ్మలను మహిమకు సిద్ధపరుస్తున్నప్పుడు నాయన, అది ఎలాంటి కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, అది ఎలాంటి ఉపద్రవ పరిస్థితులైనా సరే తండ్రి, నీ ప్రేమను కాపాడుకునే కృపను మాకు ఇవ్వండి. నీ ఆత్మను కాపాడుకునే కృపను మాకు ఇవ్వండి నాయన. నీ ఆత్మ మాలో ఉంచిన వైరాగ్యాన్ని అత్యధికం చేయండి తండ్రి. ఆసక్తిని అధికం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సర్వశక్తి కలిగిన తండ్రి, అయ్యా ఈ పునరుత్థాన దినమున అననుకూలమైన పరిస్థితుల మధ్యలో మరొకసారి నీ వాక్కు చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకే నీకు స్తోత్రాలు. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తోత్రాలు. నీ వాక్యము చేత మా మనోనేత్రాలు వెలిగించినందుకే నీకు స్తోత్రాలు. నిశ్చయంగా తండ్రి, ఇటు అనుభవాలతో మా ఒక్కొక్కరిని నింపి నీ మహిమగల రాకడకు సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.